హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం పట్టుకొచ్చాం. 2024లో జరిగినటువంటి మంతిలో పెద్దపల్లి జిల్లా మంతని రావుచెరుకట్ట శత వసంతాల గణపతి ఉత్సవాల్లో భాగంగా చక్కటి కార్యక్రమం. మరి మన గోదావరికని వాస్తవ్యులు కళాకారుడు శివారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది విఐపీలు కూడా వచ్చారు. ఈ చక్కటి కార్యక్రమంలో మరి శివారెడ్డి గారు వారి చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డా ఈ కళను సాధించి ఎంత ఎత్తుకు ఎదిగాను, మరి అమ్మ అంటే ఏమిటి, మరి చక్కటి సందేశం ఇస్తా ఉన్నారు. ఎన్ని దేశాలు తిరిగాను, ఇప్పుడు కళలో ఎంత అద్భుతంగా ఉంది, ఈ కళ గురించి చక్కటి సందేశం ఇస్తున్నారు. ఇది అందరూ కూడా వినండి. కళలు కళాకారులు కార్యక్రమంలో భాగంగా సత్య న్యూస్ తెలుగులో ప్రత్యేకమైన కార్యక్రమం. మరి చక్కటి సందేశం, ఈ వీడియో పూర్తిగా చూడండి. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనింగ్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లైనింగ్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లైనింగ్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లైనింగ్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి. మీరు 11 గంటల వరకు మేము చేస్తూనే ఉంటాం, 12 గంటల వరకు చేస్తూనే ఉంటాం, తెల్లవారు 5 గంటల వరకు చేస్తూనే ఉంటాం. కానీ టైం అయిపోయింది దిగిపోతామని మాత్రం మేము అనం. అలాంటి కళాకారులకు కాదు. మేము కళలకు ఇంపార్టెన్స్ ఇస్తాం, డబ్బుకి ఇంపార్టెంట్ ఇవ్వను. కళలకు, కళాకారులను అభిమానించే వాళ్లకు, కళలను పోషించే వాళ్లకు, కళా అభిమానులకు ఎప్పుడూ దాసోహం ఉంటాం మేము. సో అలాంటి వాళ్ళ నిజమైన కళాకారుడు. చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ మరొకసారి కలుసుకున్నందుకు. నిజంగా అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, శివారెడ్డి గారు మాకెప్పుడు ఇస్తారు డేట్, మాకెప్పుడు ప్రోగ్రామ్ చేస్తారు, మా ఊరికి ఎప్పుడు వస్తారు, మా సంస్థకి ఎప్పుడు వస్తారు, మా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు వస్తారు, మా కంపెనీకి మీరు ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ నేను మీ అందరిని అడుగుతున్నాను, మంత్రి వాళ్ళని అండ్ ప్రెసిడెంట్ గారిని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ప్రతి సంవత్సరం నా కార్యక్రమం పెట్టేయండి సార్. ఇంత అందమైన మనసున్న, ఇంత చక్కటి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి ఈ మంత్రికి నన్ను అప్పుడప్పుడు రప్పించండి సార్ ప్లీజ్. ఎలాగో మా ఊర్లో అలాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదు పాపం. రామగుండంలో, గోదావరికల్లో, ఎన్టీపీసీలో పెద్దగా ఏమి సంబరాలు ఏమి చేసుకోరు. అది ఏంటో మరి. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిగేవి. మా యాన్యువల్ డే, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కూడా చాలా ఘనంగా జరిగేవి. ఇప్పుడు మా స్కూల్ వాతావరణాన్ని చూస్తేనే నాకు చాలా బాధగా ఉంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇక్కడికి వచ్చి మా రామగుండంకి వచ్చినంత ఆనందం, గోదావరికనికి వచ్చినంత ఆనందం, మంత్రికి వచ్చినంత ఆనందం, గోదావరికనికి వస్తే మంత్రికి వచ్చినంత ఆనందం నాకు కలుగుతూ ఉంటుంది. సో మరొక్కసారి మీ అందరికీ కూడా నా శిరస్సు వచ్చి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఒకప్పుడు తిన్నామంటే అన్నం కూడా లేదు. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా, మేము 6 అన్నదమ్ములు, 2 అక్కలు, చాలా హ్యాపీగా ఉన్నాం. మా నాన్నగారు బతుకున్నంత కాలం. ఎప్పుడైతే మా నాన్నగారు జరిగిపోయారో అప్పటి నుంచి మా కష్టాలు మొదలైనాయి. ఆఖరికి మా అమ్మ ఎలాంటి స్థితికి వచ్చింది అంటే, మా నాన్నగారు ఏ బల్ల మీద అయితే చనిపోయారో ఆ బల్లని జ్ఞాపకార్థంగా పెట్టుకున్న ఆ బల్లని కూడా చక్కెర వాడికి, అంటే కట్టెలు అమ్ముకునే వాడికి అమ్మేసి బియ్యం తీసుకొచ్చి మాకు అన్నం వండి పెట్టింది. అలాంటి మాత్రం ఉంటుంది. అందుకే నాకు అమ్మ అంటే ఏ ఇంటర్వ్యూలో కానీ ఫస్ట్ అన్నం తెలుసుకోకుండా నేను ఏమీ మాట్లాడను. నా తల్లే కాదు, ఏ తల్లి అయినా కూడా నా తల్లితో సమానం. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి, అలాంటి అన్నానికి లేని స్థాయి నుంచి ఎన్టీపీసీలో ఆఫీస్ బాయ్గా పనిచేసి గోదావరికని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలి? చదువుకుంటే చదువుకు ఇంకా ఫీజులు అవసరమే పడతాయి తప్ప మనకి ఇంట్లో పైసలు రావు, డబ్బులు రావు. కాబట్టి ఎన్టీపీసీకి వచ్చి, ఎన్టీపీసీలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అందరికీ తెలిసిందే, ఎన్టీపీసీలో ఆఫీస్ బాయ్గా పనిచేసి, గోదావరికల్లో బట్టల షాప్లో పనిచేసి, అక్కడి నుంచి మరి వరంగల్కి వెళ్ళి వరంగల్లో ఇంట్లో పనిచేసి, ఇట్లా రకరకాల కష్టాలు పడి 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 ఈరోజు 150 పైగా 100 పైగా సినిమాలలో నటించి హీరోగా, విలన్గా, కమెడియన్గా, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ వైడ్గా, ఒక పాకిస్తాన్ వెళ్ళలేదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరిగాను. ఒక్క అమెరికాకే దాదాపు 70-80 సార్లు పోయేసినటువంటి ఘనత నాకు దక్కింది. అంటే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, 6000 ప్రోగ్రాంలు చేయగలిగాను, 100 పైగా సినిమాలు నటించగలిగానంటే కేవలం మీలాంటి వాళ్ళు చప్పట్లతో ఆశీర్వదించి నన్ను ఎంకరేజ్ చేసినందుకే మీ అందరికీ కూడా, నా కుటుంబ సభ్యుల తరఫున కూడా, నా తరఫున కూడా మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి శిరస్సు నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చాలా మంది కార్యక్రమాలలో యాంకర్స్ చెప్తూ ఉంటారు, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఆశీర్వదించండి,
అభినందించండి అని చెప్పి చెప్తూ ఉంటారు. నేను కూడా చెప్తూ ఉంటాను, కానీ మీకు అర్థం కాదు, ఎందుకు చప్పలు కొట్టమంటారు ఊరికే, వీళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అండి, చప్పట్లు కొట్టినప్పుడు నాకు తెలిసి వేరే కార్యక్రమాలలో వేరే వాళ్ళకి అర్థమవుతుందో లేదు, కానీ మీకు మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు టెంపుల్లో భజనలు అవి ఇవి బాగా చేస్తుంటారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. రెండు చేతులు అరిచేతులు అలా కొట్టినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో వేల నరాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ అరిచేతులు రెండు కలిసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. సో కాబట్టి చప్పట్లు కొట్టండి అంటుంటాం, మా కోసం కాదు, మీ ఆరోగ్యాలు బాగుండడం కోసం చెప్తుంటాం అదనమాట. సో కాబట్టి రెండు చేతులతో మీరు చప్పట్లు కొట్టినప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కరోనాలో కూడా ఇంకా కరోనా వచ్చి 2 సార్లు వచ్చిపోయినా కూడా మనం ఇంకా ఇలా ఉన్నామంటే దాని కారణం మేము బాగా చప్పట్లు కొడతారని అర్థమైంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట. సరే, ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే, పక్కనున్నవాడు మన జోబులో చేయబెడుతున్నాడు అనుకున్న చప్పలు కూడా మాకు భయపడతారు, మన చేయలేదు. ఇది ఇంకొకటి మూడోది ఏంటంటే, పక్కన ఏమైనా దోమలు గీమలు ఉన్నా కూడా ఈగలు ఉంటారు, అవి పారిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మాకు ఎంతైతే లాభం ఉంటుందో మీరు చప్పలు కొట్టినప్పుడు మాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఒక మాట చెప్పాల్సింది ఇంకా గట్టిగా 2 మాటలు చెప్తాం. సో ఇంకా అంత ప్రోగ్రామ్ చేయాల్సింది అంత ప్రోగ్రామ్ చేస్తాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే చప్పట్ల వల్ల ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చేతులున్న మనసున్న బాగా కూర్చున్నారో మా పిల్లలు చెప్పాను, కొట్టండి సార్. మీరేం సార్ రాగానే సెకండ్ ఇచ్చారు, వెళ్ళేవాడిని 2 అడుగులు దాటిన తర్వాత కూడా వెనక్కి మీకు సెకండ్ ఇచ్చారు, కొట్టండి సార్ చప్పట్లు. సార్ థ్యాంక్ యూ. సో ఈ విధంగా చప్పట్లు కొట్టమని చెప్తుంటే ఒక ఆయన వేసి పెట్టాడు, శివారెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరంటే నాకు చాలా అభిమానం అండి, కానీ నాకు అదేంటండి చప్పట్లు కొట్టడం చాలా కాదండి అన్నాడు. అదేంటండి మీకు మంచి మనసు లేదా అన్నాడు. చాలా పెద్ద మనసు ఉంది అన్నాడు. పెద్ద మనసు ఉన్నప్పుడు మరి చప్పట్లు కొట్టాలి కదా. మీరు ఎవరైనా ఏదైనా పని చేశారంటే అభినందిస్తే వాడు ఇంకా మంచి పని చేయడానికి ట్రై చేస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్కి మన బిడ్డ ఉంది అనుకోండి, 3rd క్లాస్లో పాస్ అయింది అనుకోండి, వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్ టైం చూడు ఇంకా బాగా చేయాలమ్మా, ఇగో ఈ సైకిల్ కొనుక్కొచ్చాను నీకు, ఇగో ఈ గిఫ్ట్ కొనుక్కొచ్చాను నీకు అని చెప్పేసి ఇచ్చామనుకోండి, అబ్బా మా నాన్న 3rd క్లాస్లో వస్తేనే ఇంత గిఫ్ట్ కొనుక్కొచ్చాడు, నన్ను అభినందించాడు, నన్ను మా కాలనీ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇంత అభినందిస్తున్నారు అని చెప్పేసి 2nd క్లాస్లో పాస్ అవ్వడానికి 1st క్లాస్లో పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అంటే అభినందించే విధానం. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా ఇందాక, నా లైఫ్ ఇంత ఇలా ఎదుగుతూ వెళ్ళింది అంటే దానికి కారణం మీరు అందరూ అభినందించబట్టే కదా. మీలాంటి వాళ్ళు ఎంతో మంది అభినందించబట్టే, ప్రతి ఊర్లో అభినందించబట్టే నేను ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనుకుంటూ ఎదుగుతూ వస్తాను. అది ఇలా చెప్పేసరికి ఆయన, సార్ మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది సార్, ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినప్పుడు అభినందిస్తాను సార్ అన్నాడు. సార్ సంతోషం అని అన్నాను. నా ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆవిడ భోజనం వడ్డిస్తాను కూర్చోమన్నట, వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమనేసరికి ఆయన మీరు గుర్తొచ్చానంట. నేనేమో శివారెడ్డి గారి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూరండి ఇల్లు ఊడ్చి ఇన్ని పనులు చేసి పెడుతుంది, ఆ అభినందించేది ఏదో మా బాధ్యతనే స్టార్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడని అభినందిస్తున్నాడు. జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అభినందించిన పాపన పోలేదు, ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు. అందులో ఎవరిని పోయి భార్యను అభినందించడం అంటే మామూలు విషయమా? భార్యని హ్యాపీ చేయడం అంటే అంత మామూలు విషయమా? ఏమంటే ఆ మొబైల్ షాప్ అయిన పేరేంటి? సాయి. మంత్రిలో ఏ భార్యనైనా సాటిస్ఫాక్షన్ చేయొచ్చు భర్తలు, కానీ సాయి మొబైల్స్ వాళ్ళ ఆవిడ మాత్రం సాటిస్ఫాక్షన్ చేయడం అంటే అట్లుంటాయి కొన్ని. సరదాగా అన్ని సీరియస్గా అనుకోండి, నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. నేను ఈ వేదిక మీద ఏం మాట్లాడినా కూడా మీరు సరదాగా అప్పటి మందం నవ్వుకొని వెళ్ళిపోవడమే తప్ప దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాను. అంటే మనం ఏదో ప్రోగ్రామ్ చేశాడు, ఎన్టీ రామారావు ఏదో మాట్లాడతారంటే ఏం చేశాడు ఇట్లా ఉండదండి. నా ప్రోగ్రామ్ సరదాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఆ మాటలలోనే నా నవ్వులు వస్తుంటాయి, అరుపులు వస్తుంటాయి, కేకలు వస్తుంటాయి, చప్పట్లు వస్తుంటాయి, అంతే తప్ప కామెడీ వస్తుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు. దయచేసి తప్పుగా అనుకోదు. అయితే ఆయనకు వాళ్ళ ఆవిడ గరిట అన్నం పెట్టంగానే వెంటనే అన్నం పట్టుకొని అప్పప్ప ఎంత తెల్లగా ఉంటే అన్నం, ఎవరింట్లో అన్నం తెల్లగా ఉంటుంది, మన ఇంట్లో నల్లగుంటుందా? కాబట్టి అప్పప్ప ఎంత తెల్లగా ఉండేవాడు అసలు ఏమైంది అని చెప్పేసి ఒక గరిట సాంబార్ పోసిందట. ఆహా ముల్లంగి మునక్కాయ సాంబార్ అందులో అమ్మహం ఎంత బ్రహ్మాండంగా చేస్తా సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తిన్నాము, ఏంటి ఆ సాంబార్ చేసి చెయ్యము, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చి జరుగుతుంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటాను అంట.
వెంటనే ఆవిడ సాంబార్కి తీసి ఆయన ఎత్తి మీద గుమ్మరి చేసింది. దొంగ సచ్చినోడా, పెళ్ళై 10 నిమిషాలు వంట చేస్తున్నాడు, ఒక్క రోజులో మెచ్చుకున్నారా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడ వండిస్తే నచ్చిందా? అది పక్కింటి పప్పు చాలు అన్నమాట. మనోడు అనవసరంగా తెలియక పప్పులో కాలేశాడు. అందుకే ఎవరు చేసేప్పుడు వాళ్ళు చేయాలి.